ఛత్తీస్గఢ్ చరిత్రలో రెండవ అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని భద్రతా అధికారులు చెబుతున్నారు. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్కులో లొద్దెడు గుట్టలు టార్గెట్గా ఆపరేషన్ జరిగిందని అంటున్నారు. నేషనల్ పార్క్ వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఇంద్రావతి ఏరియా కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై కేంద్రం నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. 48 గంటల పాటు 50 కిలోమీటర్ల మేర కాలినడకన సంయుక్త భద్రతా బలగాలు వెళ్లాయి. 3 టీంలుగా విడిపోయి లొద్దెడు గుట్టలను చుట్టుముట్టారు. కూంబింగ్ కొనసాగిస్తున్న సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. సుమారు 4 గంటల పాటు పరస్పరం ఎదురు కాల్పులు కొనసాగాయి. అందులో 31 మంది మావోయిస్టులు, 2 జవాన్లు మృతి చెందారు. చనిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన కీలక నేతలు ఉన్నారని చెబుతున్నారు భద్రతా అధికారులు. एसटीएफ का बहादुर जवान नरेश ध्रुव और वसित रावटे, ये 2 जवानों की शहादत हुई है. उस पर हम सब अधिकारी यहाँ पर उनको श्रद्धांजलि दे रहे हैं. इन जवानों ने जिस बहुत बहादुरीपूर्ण ऑपरेशन में भाग लिया है, उसकी सफलता के रूप में 31 नक्सलवादियों को मारने में सफलता मिली है. ये बहुत कठिन क्षेत्र जो इंद्रावती नेशनल पार्क का एरिया है. బీజాపూర్ ఎన్కౌంటర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మహేశ్వరి, బీజాపూర్ ఎన్కౌంటర్ సంబంధించి మొత్తం 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 31 మందికి సంబంధించి ఏ క్యాడర్ సంబంధించి చనిపోయిన వాళ్ళు ఉన్నారన్నది కూడా గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. పోస్ట్ మార్టం ప్రక్రియ అనంతరం దీనికి సంబంధించి ఏ క్యాడర్ రేంజ్ ఐజీ సుందరరాజన్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మీడియా సమావేశం సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లకు సంబంధించి చేశారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ సంబంధించిన చరిత్రలో ఇది రెండో అతిపెద్ద ఎన్కౌంటర్ గా మనం చెప్పుకోవాలి. గతంలో కూడా ఎన్నడూ ఇంత భారీ స్థాయిలో ఎన్కౌంటర్ సంబంధించి జరగలేదు. అయితే ప్రధానంగా ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు తెలుస్తుంది. బీజాపూర్ సంబంధించి నేషనల్ పార్క్ సమీపంలో లొద్దేడు సంబంధించిన గుట్టల సమీపంలో కూడా ఈ ఎన్కౌంటర్ సంబంధించి జరిగింది. ఈ నేషనల్ పార్క్ సంబంధించి మొత్తం 50 కిలోమీటర్ సంబంధించి సరౌండింగ్ కూడా 50 కిలోమీటర్ సంబంధించి సరౌండింగ్ కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కొనసాగినట్లు కూడా తెలుస్తుంది. 3 రోజుల క్రితమే కేంద్ర నిఘా వర్గాలకు కూడా లొద్దేడు సంబంధించిన గుట్టల సమీపంలో తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటుగా ఇంద్రావతి సంబంధించిన కమిటీ సభ్యులు ఒక కీలక మీటింగ్ ఏర్పాటు చేశారన్నది కూడా పక్కా సమాచారం కేంద్ర నిఘా వర్గాలకు వచ్చిన నేపథ్యంలో 3 రోజుల క్రితం ఈ ఆపరేషన్ సంబంధించి ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం కూడా మొత్తం బస్తర్ సంబంధించిన ఫైటర్స్ తో పాటుగా మొత్తం 680 మంది పోలీసు సంబంధించిన బలగాలు కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కొనసాగించారు. 48 గంటల పాటు కూడా కాలినడకన 50 కిలోమీటర్ల వరకు కూడా కాలినడకన లొద్దేడు గుట్టల వరకు వెళ్లడం జరిగింది. అక్కడ పూర్తిగా త్రిముఖ ఆకారంలో మొత్తం రౌండప్ చేశారు. త్రిముఖ ఆకారంలో రౌండప్ చేసి కుంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో మావోయిస్టులు ఎదురుపడడం కూడా పరస్పరం ఎదురుకాల్పులు సంబంధించి జరిగాయి. మొత్తం 5 గంటల పైగా కూడా ఎదురుకాల్పులు కూడా జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో కూడా మొత్తం 31 మంది చనిపోయారు. 2 జవాన్లకు సంబంధించి కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇందులో చనిపోయిన వారిలో కూడా బండి ప్రకాష్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించి ఇది కూడా ఒక ప్రచారం వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఒక కీలక నేత కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చెందిన పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన స్పష్టత సంబంధించి థాంక్యూ మహేందర్.